అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రీసెంట్గానే నేను మా వారికి అంటే పాత ఫోను ఆయన పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంటి ఖర్చులు ఉంటాయని చెప్పి పాప మగవాళ్ళు ఏం కొనుక్కోరు. ఆయన పాత ఫోన్ అలాగే వాడుతున్నారు. నేను చూసి చూసి ఈ మధ్య స్టాక్ అమ్మేశా. హాయ్, హలో, నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి. నేను స్టాక్ మార్కెట్లో ఎలా ఎంటర్ అయ్యాను అనేది మీకు చెప్తానమాట. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అవినాష్ గారు ఉన్నారు కదా, అతను ఈ మధ్య 2 వీడియోస్ చేశారు స్టాక్ మార్కెట్ గురించి. అయితే రెండోసారి చేసిన వీడియో దాని కింద నేను ఒక కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ పెడితే ఆయన పిన్ చేశారనమాట ఆ కామెంట్ని. అప్పుడు చాలామంది నాకు రిప్లైస్ ఇచ్చారనమాట, చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే బెస్ట్ డిమాట్ అకౌంట్ ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, మీరు ఏ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బెస్ట్ స్టాక్స్ని సజెస్ట్ చేయండి, అలాగే మమ్మల్ని ట్రైన్ చేయగలరా, తర్వాత వచ్చి ఇంకా చాలా చాలా క్వశ్చన్స్, దాదాపు ఒక 15-20 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అయితే నేను అంతకుముందు కూడా స్టాక్ మార్కెట్ గురించి నేను వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఎలా చేయాలో. నేను స్టార్టింగ్లో కూడా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియని పరిస్థితిలో నేను గడిపాను కాబట్టి నాకు తెలుసు. అయితే ఈ అవినాష్ గారు చేసిన వీడియోలో ఆయన పడే తాపత్రయం అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా అందరిని ముందుకు నడపాలి, రిచ్గా ఉండాలి అనే ఒక తాపత్రయం ఆయన చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చి ఆయన ఈ వీడియో చేయడానికి కూడా ఒక స్ఫూర్తిగా నా స్టోరీని అంటే నేను స్టాక్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను అనేది మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తానన్నమాట. ఇప్పుడు నేను మార్కెట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను అనేది మీకు చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా 2020లో అంటే ఇంకా కరోనాకి ముందు అనమాట, ఇంకా వస్తుంది అనగా కరోనా వస్తుంది అనగా మా వారి ఫ్రెండ్ మోతివాస్వాలలో ఏజెంట్గా చేసేవారంట స్టాక్ మార్కెట్ గురించి. మా ఆయనకి ఇంత కూడా తెలీదు. నేను వచ్చి పిల్లలతో బిజీగా ఉండేదన్నమాట. వాళ్ళు చదివించుకోవడం, స్కూల్కి పంపుకోవడం, ఇదే ఇంటి పని, వంట పని, ఇదే లోకం అనమాట. అయితే ఆయన ట్రేడింగ్ చేస్తూ 2 times తెచ్చుకున్నారంట. అంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాత నాకు షేర్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ప్రాఫిట్ వచ్చిందని. తర్వాత నుంచి లాస్ అయిపోతూ ఉందన్నమాట ట్రేడింగ్లో. అలా చెప్తూ ఉన్నారు. అప్పుడు నీకు తెలియనప్పుడు ఇది చేయకూడదు అన్నట్టుగా ఆయనకి చెప్పాను నేను. తర్వాత ఆయన లేదు బుజ్జి, నువ్వు నేర్చుకుంటే నువ్వు చేసుకోవచ్చు, నాకేం టైం ఇట్లా. ఆయన జాబ్ ప్రొఫెసర్ అనమాట, ఎంఏ వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళు. అప్పుడు మేము అస్సాంలో ఉన్నాం అనమాట. సరే నేనేం చేశాను, పిల్లలు ఈయన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి షేర్ మార్కెట్ అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అలాగే యూట్యూబ్లో అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం, స్టాక్ మార్కెట్ అని కొట్టగానే నాకు హిందీ వచ్చు అనమాట. అయితే ఎక్కువ నేను హిందీ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అయితే స్టాక్ మార్కెట్ అని కొట్టగానే సిద్ధార్థ బన్సాలి అని అతని వీడియోస్ వచ్చినాయి నాకు. తర్వాత వచ్చి ఈ మనీ పర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ వీడియోస్ చూశాను. ఇంకా అట్లాగా కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను, డే ట్రేడర్స్ది అలా చూసేదాన్ని. తర్వాత జైన్ అని హిందీ అతను అని ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ చూసి నేను ఎనాలిసిస్, ఫండమెంటల్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు అని అన్నీ నేర్చుకున్న తర్వాత 3 monthsలోనే నేనేం చేశానంటే స్టాక్ ఒకటన్నా కొందాము అని చెప్పి ఫస్ట్ నేను ఓఎన్జీసీ కొన్నా. అది ఎలా కొన్నానంటే ఆ స్టాక్ మార్కెట్ల గురించి నేను తెలుసుకున్నప్పుడు మనం ఎక్కువగా వాడే ఏంటా అని చూశాను. అంటే మన ఇండియా మొత్తం ఏంటి, ప్రపంచం ఏంటి, పెట్రోల్ లేకుండా ఏది నడవదు, అలాగే ప్రతి వెహికల్స్ కావాలి అన్నట్టుగా ఈ వేలో వెళ్ళాను అనమాట. అంటే మనం ఎక్కడ కూడా లాస్ రాకూడదు. అప్పుడు నేను షార్ట్ టర్మా, లాంగ్ టర్మా ఇవి ఎంచుకోవడానికి నేను లాంగ్ టర్మ్ ఎంచుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మా వారు ఇచ్చే డబ్బులు అంటే ఇంటికి వాడమని ఇస్తారు కదా, ఆ డబ్బుల్ని నేను ఎక్కడ పెడితే అక్కడ పెట్టేశాను. చాలామంది ఆడవాళ్ళు కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు కదా, అట్లాగే నేను మంచం కింద అక్కడ ఇక్కడని పెట్టి ఆయనకి ఎప్పుడైనా అవసరమైనా అంటే ఇంటికి ఖర్చులకు అవసరమైనప్పుడు అవి తీసి వాడుతూ ఉండేదాన్ని. కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు నా దగ్గర ఉన్న డబ్బులు, ఎందుకంటే ఈయన చూసుకుంటారు కాబట్టి లాస్ అయినా పర్వాలేదని చెప్పి ఫస్ట్ టైం వేద్దామని చెప్పి. అప్పుడు ఎంత ఉంది
ఇప్పుడు చూడండి ఓఎన్జీసీ ఎంత ఉందో, 200 అబోనే ఉంది. నేను లాంగ్ టర్మ్లోనే ఉంచేసాను. అలాగే అప్పుడే అనమాట మళ్ళీ వెంటనే నేను ఐటీ స్టాక్స్ అని అవి కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కువ ఐటీ రంగంలోనే కాబట్టి బాగా పుంజుకుంటున్నది. అప్పుడు నేను టీసీఎస్ ఒకటి, విప్రో ఒకటి, ఇట్లాంటి కొన్ని స్టాక్స్ కొనుక్కున్నా. మొత్తం 9,000. 9,000ని ఈ స్టాక్స్ ఒక 4 స్టాక్స్లో పెట్టుకున్నా నేను. ఆ 9,000 4 స్టాక్స్లో పెట్టిన తర్వాత ఇంకా నేను వదలలేదు స్టాక్ని. అంటే అనాలిసిస్ చేయటం, ఫండమెంటల్ నేర్చుకోవటం వదలకుండా చేస్తూనే ఉన్నా. అయితే అంటే అప్పుడు నా దగ్గర పోగేసి 9,000 ఉన్నాయి. తర్వాత ఇక డబ్బులు దాచుకొని కొంచెం ఇంట్లో, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎక్కడన్నా పెట్టాలి అంటే అమ్మో దాచుకున్న డబ్బులు అయిపోతాయేమో అన్నట్టు ఉండేదాన్ని. అయితే నేను ఒక వీడియో చూశాను. అతని పేరు వచ్చి తెలుగు ఎసెట్స్ అని ఒక ఛానల్ ఉంది కదా, ఆయన పాసివ్ ఇన్కమ్ గురించి చెప్పారనమాట. అంటే డబ్బునే సృష్టించాలి అని, డబ్బుతోనే డబ్బు సృష్టించుకోవాలని ఒక వీడియో చూశాను నేను. అంతేకాదు చాలా చేశారు ఆయన. రిచ్ డాడీ పూర్ డాడీ గురించి కూడా చెప్పారనమాట. ఫస్ట్ నాకు ఆ బుక్స్ ఏం తెలియదు, అంటే వేరే చదివాం కానీ ఇట్లాంటి ఆ బుక్ వెంటనే మా వారితో కొనిచ్చుకున్నాను. అది చదువుకున్నాము, ఇద్దరు చదువుకున్నాము, మా పిల్లలు కూడా చదువుతున్నారు. అట్లా నేను ఇంట్లో పెట్టే డబ్బులు అలాగే ఉండటం ఎందుకు, డబ్బు సంపాదించాలి కదా అని చెప్పి ఇంకా నేను ధైర్యంగా స్టాక్ మార్కెట్లోకి వచ్చాను. 9,000 అంటే ప్రతి 9,000 నుంచి నేను ఫస్ట్ టీసీఎస్ కొంచెం పెరగగానే సెల్ చేసేసాను. అట్లా పెంచుకుంటా ఒకటి అమ్మటం చూస్తూ కొన్ని షార్ట్ టర్మ్కి వేసుకుందాము అనేసి, అంటే మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుందనమాట, తరుగుతూ అని నాకు ఐడియా ఉంటుంది. నేను కొన్ని ఎంచుకుంటా ఉంటాను. కొన్ని స్టాక్స్ మిడ్ క్యాప్, తర్వాత అంటే స్మాల్ క్యాప్ ఎక్కువ నేను తీసుకోలేదు ఎప్పుడు, కానీ ఈ మధ్య కొన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫండమెంటల్ బాగుందనుకో తీసుకోవచ్చు. అలా నేను కొంచెం పెంచుకుంటా ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో 4 lakhs దాకా చేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా అక్కడి నుంచి స్టాక్ మార్కెట్ నుంచి తీసినవి 8 అలా ఇంటికి ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు నేను కంపల్సరీ ఒక స్టాక్ అమ్మేసి తీసి కొంటూ ఉంటా. అంటే ఇంట్లో వస్తువులు కానీ, మా వారికి హెల్ప్ చేయటం కానీ అట్లాంటివి అనమాట. అంటే చాలామంది అడిగారనమాట, మీరు ఎలాంటి స్టాక్స్ ఎంచుకుంటారు అని. నేను ఎక్కువగా ఎలాంటి స్టాక్స్ ఎంచుకుంటాను ఇప్పుడు మీకు చెప్తాను. స్టాక్ నేను చూసినప్పుడు, ఫండమెంటల్ చూసినప్పుడు గుడ్ క్వాలిటీ ఉండాలి. అంటే 5కి 4 రావాలి. గుడ్ క్వాలిటీ ఒకటి, అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఒకటి, తర్వాత వచ్చి గుడ్ ఫైనాన్షియల్గా అంటే ప్రాఫిట్లో బాగా ఉన్న కంపెనీ. అలా 3 చూసి నేను కొంటాను అనమాట ఎక్కువ. తర్వాత అది తరిగినప్పుడు కంగారు పడేసి అమ్మను. ఎక్కడ పోయిందో అక్కడే రావాలని ఆ స్టాక్ని అలా వదిలేస్తాను. ఒక షార్ట్ టర్మ్ కేసుని అలా వదిలేస్తాను. అది పెరిగేదాకా నేను అసలు అమ్మను, కొనడమేనమాట. కావాలంటే ఇంక యావరేజ్ చేసుకుంటా వెళ్తాను. తర్వాత వచ్చి మీరు ఏ యాప్లో ట్రేడ్ చేస్తున్నారంటే, నేను అసలు ట్రేడ్ చేయను, ఇన్వెస్ట్మెంటే చేసుకుంటాను. షార్ట్ టర్ము, లాంగ్ టర్ము, ఇంకా కొన్ని స్వింగ్ ట్రేడింగ్ అని నేను సిద్ధార్థ బన్సాలి దగ్గర నేర్చుకున్నాను అనమాట. స్వింగ్ ట్రేడింగ్ అంటే 1 week నుంచి 3 months వరకు. ఈ లోపు మనం అనుకున్న టార్గెట్ పెరగగానే బయటకు వచ్చేయాలి. ఇంకా పెరిగిద్ది అని ఉన్నాం అనుకో, అది పోయిద్ది అనమాట. అందుకని నేను ఏ టార్గెట్ పెట్టుకుంటానో ఆ టార్గెట్ నుంచే బయటకు వచ్చేస్తాను అనమాట. తర్వాత వచ్చి మీరు ఏ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని కొంతమంది అడిగారు. నేను ఏంజల్ వన్లో చేస్తాను. అంటే సేబీ రిజిస్టర్ అయిన ఏ యాప్ అయినా మంచిదే, చాలా ఉన్నాయి సేబీలో రిజిస్టర్ అయిన యాప్. నేను ఇది ఎంచుకున్నాను అనమాట. తర్వాత వచ్చి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నేర్పగలరా అంటే, మీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. నాకు దగ్గరగా ఉంటే నేను హెల్ప్ చేసేదాన్ని. అంటే ఎలా చేయాలి ఏంటని చాలామందికి తెలియట్లేదు. నేను చాలా వీడియోస్లో చూస్తాను ఎలా చేయాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా చేయాలంటే ఎక్కడో దూరంగా ఉంటే మనం చెప్పలేం కదా. అన్నీ ఇప్పుడు అవైలబుల్గానే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ యాప్ మంచిది, తర్వాత వచ్చి ఎలా స్టార్ట్ చేయాలి అని స్టడీ చేయాలి. కనీసం ఒక 3 months అన్నా మీరు స్టాక్ మార్కెట్లోకి రావాలంటే 3 months అన్నా మీరు దీన్ని స్టడీ చేసి మీరు మంచిగా అది ఏమంటారంటే ఒక ట్రైన్ అయ్యి రావాలన్నమాట. నేను ట్రైనింగ్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు. అంటే చాలామంది ఉన్నారు డబ్బులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వెబినార్లో పెడుతున్నారు. నేను ఏ వెబినార్కి వెళ్ళను,
ఏ ట్రైనింగ్ తీసుకొని. ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనకి చేతిలోనే అవైలబుల్గా ఉంది కదా ఫోను. ఆ ఫోన్లో ప్రతిదీ ఉంటుంది. మంచి మంచి వీడియోస్ యూట్యూబుల్లోనే చేస్తున్నారు వాళ్ళందరి. అంటే ఒక్కళ్ళని చూసి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఒక్క స్టాక్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ స్టాక్ ఎలా ఉందనేది అన్ని విధాలుగా ఫండమెంటల్ తెలుసుకోవడం కోసం అందరి వీడియోస్ చూడాలి. అలాగే మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయాలి, ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. తర్వాత వచ్చి మెయిన్ న్యూస్ చూడాలి. నేను రోజు పొద్దున్నే 8:30కి TV5లో లైవ్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ న్యూస్ అని. అది కంపల్సరీ చూస్తాను. తర్వాత వచ్చి ఇంకొక 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనీ కంట్రోల్ ఒకటి, investment.com అని ఒకటి ఉంటుంది, 2. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్గా వాళ్ళు న్యూస్ ఇస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూస్తూ నేను ఫాలో అవుతాను అనమాట. అయితే ఇలా చేసుకుంటూ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఒక పెద్ద సముద్రమే అసలు. దాంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి, నేర్చుకునే పద్ధతులు ఉన్నాయి, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అని, చాలా F&O అని, ETF అని చాలా ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు మనకి. నాకు కావాల్సింది షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించడం. అంటే నేను ఒక మహిళగా నా పిల్లల్ని చదివించుకోవాలి, ఇంటికి కావాలి అంటే నెల నెల జీతం వచ్చే విధంగా ఉన్నట్టుగా అనమాట. మన దగ్గర డబ్బులు వచ్చేస్తే వెంటనే తీసుకునేది, అవసరాలు గబుక్కుని వాడుకోవడం అట్లాంటివి నేను వేసుకుంటాను. ఇంకా బ్లూ చిప్స్ అని కొన్ని మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తే వాటిల్లో మంచి ఫండమెంటల్ ఉన్నాయి, మీరు లాంగ్ టర్మ్కి వేసుకోవచ్చు, ఎక్కువ డబ్బు ఉంటాయి. లేదు, నేను చెప్పేది ఏంటంటే మహిళలు కానీ కొంచెం తక్కువ అమౌంట్తో, అందరు రిచ్ పీపుల్ అయితే ఉండరు కదా, మిడిల్ క్లాసే ఉంటారు. నేను ఇప్పుడు ఎలా సంపాదించుకుంటున్నాను డబ్బుల్ని అవసరాల కోసం, మనకి నిత్య అవసరాలు ఉంటాయి కదా, అలాంటి అవసరాలు, కుటుంబం గడవడం కోసం, పిల్లలు చదివించుకోవడం కోసం, ఇట్లాంటి వాటి కోసమే నేను షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ ఇవి చేస్తూ ఉంటాను. స్వింగ్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ కాదు, ఇది వన్ వీక్ నుంచి ఒక 1 month 3 months వరకు కూడా మనం అది పెరగగానే మన టార్గెట్ రీచ్ అవ్వగానే తీసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ మీరు ముందుకెళ్ళొచ్చు అనమాట. తర్వాత వచ్చి నేను ఎలాంటి స్టాక్స్ తీసుకుంటాను అనేది, ఏమేమి కొంటాను అనేది ఎప్పుడన్నా ఇంకొకసారి వీడియో చేస్తాను. నేను ముఖ్యమైన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలామంది ట్రేడింగ్ అని చెప్పి చాలా నష్టపోతున్నారు. మ్యాక్సిమం 100లో 5% మెంబర్స్ కూడా అంటే 5% కూడా ఉండకపోవచ్చు ప్రాఫిట్ తెచ్చుకున్న వాళ్ళు. 95% లాస్లోనే పోతుంది అనమాట. చాలామంది చెప్తా ఉంటారు కదా, స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అని, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాను నష్టపోయాను అని. అది తెలుసుకొని మనం అడిగి పెట్టాలి. అసలు ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ ఎవరో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు చేసుకోవాలి. మీరు కొత్తగా చేయాలనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, స్వింగ్ ట్రేడింగ్ వీటి గురించి మీరు నేర్చుకొని చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా అంటే, నేను ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి మీకు చెప్పడం కాబట్టి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెడితే నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఫర్దర్గా వీడియోస్ కూడా నేను చేస్తానని మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చి ఇంకెవరన్నా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇంకా మీ ఇళ్ళల్లో ఉన్న మహిళలను కూడా నా వీడియోని చూపించండి. ఎందుకంటే మహిళలు చాలామంది డబ్బులు ఉంటాయి పోపుల డబ్బాల్లో, తర్వాత వచ్చి మంచాల కింద ఎక్కడ పడితే అక్కడ నాలాగా అప్పుడులాగా పెట్టుకునేదాన్ని, అట్లాగే పెట్టుకుంటారు. ఎందుకంటే అది దాచినంత మాత్రాన వడ్డీ పెరగదు కదా. ఇది స్టాక్ మార్కెట్లో చక్కగా ఇంట్లో కూర్చొని పిల్లలు మొగుళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంటికి, అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంటారే అలాగా ఉపయోగపడచ్చు. చాలామంది ఇప్పుడు ఆర్థికంగా చాలామంది వెనకబడిపోయే ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, పిల్లలు చదివించుకోవాలంటే చాలా ఖర్చులు పెట్టాలి. కాబట్టి నా వీడియోని తప్పకుండా మహిళలందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను కోరుకునేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్క మహిళ వచ్చి నేర్చుకొని వాళ్ళు కూడా ఎంత కొంత కుటుంబానికి సాయం చేయాలనేది నా ఉద్దేశం అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గానే నేను మా వారికి, అంటే పాత ఫోను ఆయన పిల్లలకు ఫీజులు కట్టాలి, ఇంటి ఖర్చులు ఉంటాయని చెప్పి పాప మగవాళ్ళు ఏం కొనుక్కోరు, ఆయన పాత ఫోన్ అలాగే వాడుతున్నారు. నేను చూసి ఈ మధ్య ఒక స్టాక్ అమ్మేశా, అది సుజులోనమాట. నేను అది ఎప్పుడు కొన్నానంటే 10 రూపాయలు ఉంది అప్పుడు కొన్నాను. కొని మొన్న 79 రూపీస్కి అమ్మేశా. నేను అమ్మిన తర్వాత అది బాగా డ్రాప్ అయిపోయింది. మళ్ళీ నేను 58 దగ్గర కొందాం అనుకుంటున్నాను అనమాట. అది అమ్మేసి కొన్నాను, తర్వాత ఫోన్ కొన్నాను. అలాగే మా అబ్బాయి ఇప్పుడు జైకి ప్రిపేర్ అవుతున్నాడు, అతనికి ల్యాప్టాప్ కావాలంటే మా వారి ల్యాప్టాప్ బాబుకి ఇచ్చి మా వారికి కొత్త ల్యాప్టాప్ని మళ్ళీ నేనే కొన్నాను అనమాట. ఇట్లాగే చిన్న చిన్న
అవసరాలు తీర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ చాలా ఉపయోగపడుతుంది. మీరు కొత్తగా ఎవరన్నా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే నేను ఏంజిల్ వన్ డీమాట్ అకౌంట్ కింద లింక్లో పెడతాను. అది లింక్ ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేసుకోండి. ఎలా ఓపెన్ చేయాలో అనేది కూడా నేను ఒక వీడియోని మీకు చేసి చూపిస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, నేను ఏమన్నా చెప్పడం మర్చిపోయి ఉంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో పెడితే నేను రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.